హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు 60 ఏళ్ల నుంచి 85 ఏళ్ల వయసు వారికి శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు మరియు పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు భారతీయ పోస్ట్ ఆఫీస్ రేపటి నుంచి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తను అమల్లోకి అయితే తీసుకొని వస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్ల నుండి 85 ఏళ్ల వయసు కలిగిన వారు తమ శేష జీవితాన్ని ఆర్థికంగా ఎవరిపైన ఆధారపడకుండా గడపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కీలక నిర్ణయాలు అయితే తీసుకోబడ్డాయి. మరి రేపటి ఉదయం నుండే ఈ యొక్క కొత్త నిబంధనలు మరియు ప్రయోజనాలు అయితే పోస్ట్ ఆఫీసు శాఖల్లో అందుబాటులోకి రానున్నాయన్నమాట. అయితే ఇది లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ఎంతో ఊరటనిచ్చేటటువంటి అంశం అన్నమాట. ఇక పెన్షనర్ల కోసం, ముఖ్యంగా పెన్షన్ల కోసం ప్రవేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలు అయితే వారి భవిష్యత్తుకు ఒక పటిష్టమైన భరోసాని కల్పిస్తున్నమాట వాస్తవమే. మరి తమ జీవితకాలం అంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి పదవీ విరమణ ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమౌంట్ ఎక్కడ పెట్టుబడి పెట్టాలో సతమతం అవుతూ తెలియని వారికి పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఒక సురక్షితమైన మార్గాన్ని అయితే చూపిస్తోంది. స్టాక్ మార్కెట్ వంటి రిస్క్ లేకుండా ఉన్న చోట, రిస్క్ ఉండే చోట కాకుండా ప్రభుత్వ హామీ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ సొమ్ముకు పూర్తి భద్రత అనేది లభిస్తుంది. అలాగే ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ల కోసం పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే రీతిలో వడ్డీ రేట్లను సవరించడం మరియు పెట్టుబడి పరిమితులను పెంచడం వంటి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. మరి ఇది కేవలం పొదుపు పథకమే మాత్రమే కాదు, వృద్ధాప్యంలో గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన నెలవారీ ఆదాయ మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్వార్టర్, మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్ నుండి జూన్ 2026 వరకు ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS పై వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అయితే ఈ పథకం పైన అత్యధికంగా 8.2% వడ్డీ రేట్ అనేది అమలవుతోంది. మరి ఇది ఇతర బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా ఎక్కువ మొత్తం అనే చెప్పాలి. అట్లయితే ఈ వడ్డీ రేటును మరింత పెంచడం ద్వారా సీనియర్ సిటిజన్లకు వచ్చేటటువంటి నెలవారీ లేదా త్రైమాసిక ఆదాయం గణనీయంగా అయితే పెరుగుతుంది. మరి ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేదానికి వృద్ధులు తమ వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి పెరిగిన వడ్డీ రేట్లు కొండంత అండగా అయితే నిలుస్తాయి. మరి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది ప్రధానంగా 60 సంవత్సరాల పైబడిన వారి కోసం రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన పదవీ విరమణ ప్రయోజన పథకము. మన దేశంలో వృద్ధులకు సామాజిక భద్రత కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఈ పథకంలో మీరు జమ చేసే అసలు మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ ETC కింద పన్ను మినహాయింపు అయితే లభిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా కొత్త నిబంధనల ప్రకారంగానే మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇది మరి మీ పొదుపును మరింత లాభదాయకరంగా మారుస్తుంది. అయితే ఈ పథకంలో వడ్డీ ఆదాయపుపై కొన్ని నిబంధనలను కూడా మనం గమనించాలి. ఒకవేళ మీ వయసు గనక 60 ఏళ్ల కంటే తక్కువ ఉండి మీ వార్షిక వడ్డీ ఆదాయం అనేది 50,000 రూపాయలు దాటినట్లయితే ప్రభుత్వ నిబంధన ప్రకారంగా TDS మినహాయించడం జరుగుతుంది. మరి దీనిని నివారించడానికి కూడా తగిన ఫామ్స్
15G 15Hలను మనము సమర్పించాల్సి ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ యొక్క పన్ను పరమైన అంశాలను గమనించడం చాలా ముఖ్యము. ఇది మీ యొక్క నికర ఆదాయాన్ని లెక్కించుకోవడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేవలం 60 ఏళ్ళు దాటిన వారే కాకుండా 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండి స్వచ్ఛంద పదవి విరమణటువంటి విఆర్ఎస్ పొందినటువంటి పౌర ఉద్యోగులు కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి వారు కూడా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకున్న ఒక నెలలోపు ఈ యొక్క పథకంలో చేరినట్లయితే వారికి కూడా సీనియర్ సిటిజన్ల తరహాలోనే అత్యధిక ప్రయోజనాలు అందుతాయి. అలాగే రక్షణ రంగంలో పనిచేసే 50 ఏళ్లకే పదవి విరమణ పొందిన మాజీ సైనికులు కూడా 50 ఏళ్లకే వీరికైతే ఈ పథకం వర్తిస్తుంది. సాధారణ ప్రజలకు 60 అయితే రక్షణ రంగంలో పదవి విరమణ చేసిన పెన్షనర్స్కి 50 ఏళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇది వారికి రెండో ఇన్నింగ్స్లో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశము. అయితే ఈ పథకం కేవలం భారతదేశంలో నివసించే పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రవాస భారతీయులు మరియు హిందూ అవిభాజ్య కుటుంబాలు HUF ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి అయితే వీలు ఉండదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేవలం స్వదేశీ వృద్ధుల ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడింది. మరి అలాగే అత్యవసర పరిస్థితిలో డబ్బులు అవసరమైతే 1 సంవత్సరం తర్వాత కొంత పెనాల్టీతో కూడా డబ్బును వెనక్కి తీసుకునే సదుపాయాన్ని కూడా పోస్ట్ ఆఫీస్ అయితే కల్పిస్తోంది. ఈ వెసులుబాట్ల వల్ల ఆసుపత్రి ఖర్చులు లేదా ఇతర అత్యవసర పనుల కోసం డబ్బులు వెంటనే పొందే అవకాశం కూడా ఉంటుంది. కావున రేపటి నుండి అమలయ్యే ఈ పథకం మార్పులు గమనించి పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి మీ యొక్క పెట్టుబడి ప్రయాణాన్ని అయితే ప్రారంభించండి.